ప్రజల యొక్క మైండ్ డిస్టర్బ్ కావటానికి మెయిన్ కాజ్ మూవీస్, సినిమాలు. ప్రతిదీ చూడండి, ఎవ్రీథింగ్ ఈ భూమి మీద జరిగేది మూవీస్ ద్వారానే. దేవుని బిడ్డలారా, స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నా, నీవు దాని మీద నువ్వు మనసు పెట్టుకున్నావా, యు విల్ డై వన్ డే. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం. కావున నేడు నీకు ఆజ్ఞాపించి ఉన్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల ఆమేన్. పక్కన వారితో చెప్పండి, సెకండ్ తీసుకొని, జాగ్రత్తగా వినిన ఎడల అని చెప్పండి. అదే 13వ అధ్యాయం 18వ వచనం. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయుచు నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ యందు కనికరపడి నిన్ను కనికరించి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. ఆమేన్. ఏంటిదట? నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను కూడా మిగిలించుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటే నేను నిన్ను దీవిస్తా. దేవుని మాట నువ్వు జాగ్రత్తగా విని నడుచుకుంటే నేను నిన్ను దీవిస్తా. అంతేకాక నిర్మూలము చేయవలసిన దానిలో నుండి కొంచెమైనను కూడా నువ్వు మిగిలించుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఈ దినాలలో ఎందుకు ప్రజలు దీవించబడలేకపోతున్నారు, ఎందుకు ప్రజలు ఆశీర్వదించబడలేకపోతున్నారు? కారణం ఏంటిదంటే అన్ని విడిచిపెడుతున్నారు, కానీ కొన్ని మాత్రము ఇంట్లో పాలు పోసి పెంచుకుంటున్నారు, పామును పెంచినట్లు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది అన్ని వాస్తవాలు తెలుసు, వారికి ఇది పొరపాటని తెలుసు, ఇది తప్పని తెలుసు. నిర్మూలము చేయవలసిన దానిలో నుంచి కొంచెమైనను ఉంచుకోవద్దు. అంతే. హల్లెలూయా. ఉంచుకోవద్దు బిడ్డ. ఆ కొంచెము ఒక దినమున నిన్ను సర్వనాశనము చేసేస్తుంది. అంతే. అది చిన్న బలహీనత కావచ్చు, అది ఒక దినమున నిన్ను సర్వనాశనం చేసేస్తుంది. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే నిర్మూలము చేయవలసిన దానిలో నుంచి కొంచెమైనను మిగిలించుకోకూడదు. అందుకనే సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయం 2-3 వచనాలు, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకులను ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులను వారి విరోధులైన మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయుము. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడు సౌలుతో? అమాలేకులని కనికరింపబడకుండా వారిని హతము చేసి పడే సౌలా అన్నాడంతే దేవుడు. అయితే సౌలు ఏం చేసినాడంటే 15వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం, తర్వాత సౌలు అమాలేకులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గము షూరు వరకు తరిమి హతము చేసి. చూడండి, సౌలు 9వ వచనంలో, జనులు కూడి ఆగగును గొర్రెలలో నుండి ఎడ్లలో నుండి క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలము చేయక. ఒకటే సౌలును గద్దె నుంచి దించింది. ఆమెన్. నిర్మూలం చేయవలసిన అన్ని నిర్మూలం చేయమని దేవుడు అంటే
అమాలేకులపై కనికరము చూపకుండా హతము చేయమంటే సౌలు ఏం చేసినాడంటే కొన్ని దాచిపెట్టుకున్నాడు, కొంత దాచిపెట్టుకున్నాడు. సౌలును దేవుడు హతం చేసేసినాడా? మనం చాలాసార్లు కొంచెమే అనుకుంటాం, కొంచెమే మనల్ని లేపేస్తుంది. ఆమెన్. అందుకని ఆదికాండంలోకి వచ్చేసేయండి ఒకసారి. ఆదికాండం 25వ అధ్యాయం 30వ వచనం. ఏశావు వచ్చి యాకోబును అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. ఆమెన్. ఏంటిదట? ఎంత చెప్పాలా? ఆ ఎర్ర ఎర్రగా కనబడుతున్న కూర ఉన్నది చూసినావా తమ్ముడు? దానిలో నుంచి కొంచెం పెట్టమన్నాడు అంతే. ఎప్పుడైతే ఏశావు ఆ మాట అన్నాడో, హెబ్రీలకు రాసిన పత్రికలో దేవుడు ఏమంటున్నాడు చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అనియు. చూడండి, ఆ కొంచెము విషయంలో ఏశావు ఆశపడ్డాడు. దేవుడు ఏశావుని ఏమంటున్నాడంటే, ఏశావు అట భ్రష్టుడట, వ్యభిచారి అట. హల్లెలూయా. చూడండి, నిర్మూలము చేయవలసిన దాంట్లో కొంచెం కూడా మిగిలించొద్దు అంటున్నాడు దేవుడు. అమాలేకులని కనికరింపక హతము చెయ్యి అన్నాడు దేవుడు, కానీ కొంచెము దాచిపెట్టుకున్నాడా? తన జ్యేష్ఠత్వపు హక్కును కూడా విలువ చూపకుండా కొంచెము కూర కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు ఏశావా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 8వ వచనం. బుద్ధి లేని కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధి గల వారితో అనిరి. ఎంతనట? కొంచెం కొంచెం. చూడండి, మనం కొంచెమును చాలా నిర్లక్ష్యం చేస్తాం. ఆ కొంచెమే ఆ యొక్క స్త్రీల దగ్గర, వర్జిన్స్ దగ్గర ఉంటే వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోయేవారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ కొంచెము లేదు కాబట్టి వాళ్ళు నరకానికి వెళ్ళిపోయినారు. మీరు అనుకుంటున్నారు, మనం అనుకుంటున్నాం కొంచెమే కదా, చిన్నదే కదా, చిన్న పాపమే కదా, చిన్న పొరపాటు కదా అనుకుంటున్నావు. ఆ చిన్న పొరపాటు నిన్ను నరకానికి తీసుకొని వెళ్తుంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారన్నా. ఈ దినాలలో ప్రజల యొక్క మైండ్ డిస్టర్బ్ కావటానికి మెయిన్ కాజ్ మూవీస్, సినిమాలు. ప్రతిదీ చూడండి, ఎవ్రీథింగ్ ఈ భూమి మీద జరిగేది మూవీస్ ద్వారానే. ప్రియ దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్. స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నా, నీవు దాని మీద నువ్వు మనస్సు పెట్టుకున్నావా, యు విల్ డై వన్ డే. జాగ్రత్త. ఆ కొంచెం నిన్ను సర్వనాశనం చేస్తుంది ఒక దినమన. ఆ కన్యకలు వచ్చి కొంచెం ఏమంటున్నారా? ఏశావు వచ్చి, ప్లీజ్ బ్రదర్, లిటిల్ లిటిల్ విల్ కిల్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట చదువుకొని 6వ అధ్యాయం 10వ వచనం 9-10. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచేదవు? ఇక చెప్పాలా, ఇక కొంచెము నిద్రించదను, కొంచెము కునికెదను, కొంచెము సేపు పండుకొనని పరుండెదనని నీవు అనుకుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రత నీ యొద్దకు వచ్చును. ఏంటిదట? కొంచెం సేపు.
పండుకుంటా అంటున్నావు, వచ్చేస్తున్నది దారిద్రత. కానీ ఈరోజు మనం ఒక నిర్ణయానికి మనం వద్దాం. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలారా, మీ ఇన్విజిలేటర్ మిమ్మల్ని ఫ్రీగా వదిలిపెట్టినా ఒక్క బిట్టు కూడా కాపీ కొట్టద్దు. మీరు ఒక్క బిట్టు కూడా కొట్టద్దు బిడ్డ, జాగ్రత్త. నువ్వు ఫెయిల్ అయినాగా, మార్క్స్ మంచిగా రాకపోయినా, నేను యేసయ్య బిడ్డని, నేను కాపీ కొట్టననేసానండి, అంతే. కొంచెమే కదా ఆన్సర్, 2 బిట్లే కదా అనుకున్నావా, ఆ 2 బిట్లు నిన్ను నాశనం చేసేస్తే ఒక దినమన. ఇన్విజిలేటర్ చూడకపోవచ్చు, కానీ పరలోకంలో ఉన్న ఇన్విజిలేటర్ 24 hours నిన్ను చూస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు, నీ భార్యకు తెలవకుండా నీ ఒక దానికి బానిస అయిపోయినావు, దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నావు. అందరు కండ్లు మూసుకొని ఒకసారి లేస్తావా బిడ్డ? ఎక్కడున్నా పట్టుకోండి వెనకాల. తనను కంట్రోల్ చేస్తున్న డెవిల్, ఆ యవనస్తునిపై నీకు ఎటువంటి అధికారం, వెళ్ళిపో. ఆ దయ్యము బయటికి వస్తుంటుంది, వదిలిపెట్టండి. లే, పట్టుకోండి వెనకాల. టచ్ టచ్. వస్తావా ఇంకోసారి? పోతాను. వెళ్ళిపోతావా ఇక? ఆ పాపానికి బానిస చేసేది నువ్వేనా? వెళ్ళిపోయిక, వదిలిపెట్టేసాయి. తలలో నుంచి, చేతులలో నుంచి, ఛాతీలో నుంచి, కడుపులో నుండి, మోకాళ్ళల్లో నుంచి, పాదములో నుంచి, రైట్ కాల్ బొటనేల నుంచి వెళ్ళిపోవాలా. టచ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లే. చూడండి, మనం ఈరోజు బ్రతికి ఉన్నాం, రేపు ఒక దినం మనం చనిపోతాం. మన జ్ఞానము, మన డబ్బు మనల్ని బ్రతికిస్తుందా? చెప్పండి బిడ్డ. హల్లెలూయా. కానీ ఈరోజు ప్లీజ్ నా 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని, ఏదైతే కొంచెం కొంచెం, అది మూవీస్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, కొంచెం 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 అని ఒకవేళ నువ్వు పాలు పోసి ఒకవేళ నువ్వు పెంచుకుంటే, ఈరోజు ఆ కొంచెమును కూడా మనం నిర్మూలం చేద్దాం. చప్పట్లు కొడదాం. ఈరోజు నేను నమ్ముతున్నాను, చాలా కుటుంబాలు కట్టబడుతున్నాయి. ఏదైతే కొంచెం ఉన్నదో ఈరోజు దానికి గుడ్ బై చెప్పబోతున్నాం. హల్లెలూయా. ఒక క్రొత్త జీవితాన్ని మనం ప్రారంభించబోతుండగా అందరము కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. చూడండి, ఏలియా దుప్పటి పొడగానే మమ్మీ డాడీకి గుడ్ బై చెప్పినాడు ఎలీషా. తన దగ్గర ఉన్న ఎడ్లనన్నింటినీ కూడా సర్వనాశనం చేసేసినాడు. ఎంప్టీ హ్యాండ్స్ తోని ఏలియాను వెంబడించినాడు. ఈ రోజు దాకా చిన్న చిన్న పిట్ ఫాల్ట్స్ మీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయేమో, కానీ ఈరోజు ఆ చిన్న చిన్న బలహీనతలను, కొంచెం కొంచెం దాగి ఉన్న బలహీనతలను కూడా ఈరోజు దేవుని కోసం మనం విడిచిపెట్టేద్దాం. చప్పట్లు కొడదామా? చేతులు పైకి ఎత్తుదాం. కండ్లు మూసుకోండి. ఎక్కడెక్కడ చిన్న చిన్న పాపాలని నేను పాలు పోసి పెంచుతున్నా అని పరిశుద్ధాత్మ దేవుడిని అడగండి. ఆయన నీ బలహీనతలన్నీ కూడా రికలెక్ట్ చేస్తాడు. నేను క్లియర్గా చూస్తున్నా, ఒక తెల్లటి మేఘం ఈ స్థలం అంతా కమ్ముకొని ఉన్నది. దేవదూతలు తెల్లటి డ్రెస్సెస్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు ఇక్కడ. రియల్లీ 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 ఆ అనాయింటింగ్ ని నేను అనుభవిస్తున్నా.
జస్ట్ పిన్ డ్రాప్ సైలెన్స్. చేతులు పైకెత్తండి అంతే. అనాయింటింగ్ నేను అనుభవిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. అందరూ కూడా మీ చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. ప్రభువా, నేను నన్ను చూసినప్పుడు ఏది కొంచెం ఉన్నా అది రాత్రి నా నుంచి బయటికి వెళ్ళిపోవాలి. యేసయ్యా, నన్ను క్షమించు. నా దగ్గరికి రా ప్రభువా. మెల్లని స్వరంతో దేవుని బిడ్డలారా, నీ హృదయంలో నుంచి, నోట్లో నుంచి ప్రార్థించు. యేసయ్యా, నన్ను క్షమించయ్యా. అందరూ మీ స్వరాన్ని విప్పి, అందరూ దయచేసి మీ టైం ఇది. మీకు మీరు దేవుని దగ్గర పశ్చాత్తాపడే సమయం, మీ హృదయంలో ఒప్పుకునే టైం ఇది. నువ్వెంత ఏడవాలనుకుంటే అంత ఏడవ. ఒకవేళ నీ భర్తకు తెలవకుండా ఏదైనా పొరపాటు చేస్తున్నావేమో, నీ భార్యకు తెలవకుండా ఏమైనా పొరపాటు చేస్తున్నావేమో రహస్యంగా, మీ తల్లిదండ్రులకు తెలవకుండా యవ్వన బిడ్డలారా ఏదైనా రహస్యంగా పొరపాట్లు చేస్తున్నారేమో. వారేమో మీ చదువుల కోసం కష్టపడి డబ్బు పంపుతుంటే కాలేజీకి వెళ్తున్నానని థియేటర్స్లలోకి వెళ్ళి కూర్చుంటున్నావేమో. కానీ ఈరోజు అన్నీ ఒప్పుకుంటావా బిడ్డ? నన్ను క్షమించేసు. నీ సన్నిధిలో నీ మార్గములో నిరసించగా నీవేనుదిరు. నీ సన్నిధిలో నీ మార్గములో నిరసించగా నీవేనుదిరు. నీ నీ హృదయంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తుండగా, యేసయ్యా, నీకే స్థానం ఇస్తున్నాను ప్రభువా, నీకే మొదటి స్థానం ఇస్తున్నాను యేసయ్యా. కొంచెములో కూడా నేను తప్పిపోకుండా నా హృదయాన్ని నీకు సమర్పించుకుంటున్నాను. యేసు, నన్ను క్షమించు నాయన, నన్ను మన్నించి యేసయ్యా, నా మీద కనికరపడు నాయన. నీ సన్నిధిలో కొంచెములో కూడా నేను తప్పిపోకుండా నేను ముందుకు సాగుతాను యేసయ్యా. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు సీల్ చేస్తున్నాడు. కేవలము పరిశుద్ధాత్మ దేవుడు మీలో కార్యం చేస్తున్నాడమ్మా. మీ కళ్ళలో నుంచి చాలామంది ఏడుస్తూ ఒప్పుకుంటున్నారు. మీ హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుంది. పరిశుద్ధాత్ముడా, నేను స్తుతిస్తున్నా జీసస్ నేమ్. ఈ రాత్రి నువ్వు మాతో ఉన్న మంచి దేవుడో ప్రభువా, నీ బిడ్డల్ని ఏం మాట్లాడాలో నువ్వు మాట్లాడి ఉన్నావు. వారు ఒప్పుకుంటున్నారయ్యా, వారు నమ్మకంగా ఉండాలి. కొంచెము దాంట్లో కూడా నీ కృపను అనుభవించాలి. తప్పిపోవద్దు నాయన. నీ కనికరమును చూపించండి. వారి హృదయంలో స్థిరమైన నిర్ణయం దయచేయండి. వారి కన్నీటిని తుడవండి ప్రభువా. వారి ప్రతి బాష్ప బిందువులను తుడవండి. ఈరోజే వారి నీ సమాధానంతో వెళ్ళాలా, సంతృప్తితో నింపబడాలా. వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరగాల. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
నా సాక్ష్యం ఏంటంటే, మా హస్బెండ్ లాస్ట్ ఫ్రైడే విపరీతమైన కడుపుల నొప్పితో బాధపడ్డాడు. ఇంకా నేను ప్రేయర్ ఆయిల్ అప్లై చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళినాము. ఇంకా అపెండిక్స్ అని చెప్పేసి ఆపరేషన్ చేయాలి, లేదంటే ఇంకా ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పారు. ఇంకా నేను ప్రభువానికి తగ్గితే కనుక నేను స్టేజ్ పై నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నప్పుడు, ఆపరేషన్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో అవుతుంది అనుకున్నప్పుడు స్కాన్ చేస్తే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఇంకా ఏంటంటే లైవ్లో డాడీ ఎవరికైతే ఎన్ని అప్పులు ఉన్నాయో మీరు ముందు రాసి టీవీ ముందు పెట్టండి అన్నప్పుడు మేము మా అప్పులు రాసి టీవీ ముందు ఉంచుకున్నప్పుడు ఆ వీక్లోనే మాకు అప్పులు తీరిపోయినాయి. నా పేరు బిందు, మాది విజయవాడ దగ్గర ఒక పల్లెటూరు. అయితే నేను దేవుని ఆత్మలో ఎదుగుతూ దిగజారిపోయిన స్థితిలో 4 years నుండి నేను దేవుని సన్నిధిలో నామకార్థ క్రైస్తవురాలిగా బ్రతుకుతున్న నన్ను నేను ఇక్కడ ఒక ఫ్రెండ్ ద్వారా ఇక్కడికి నడిపించబడ్డాను. అయితే ఆగస్టు నుండి నేను ఇక్కడికి వస్తూ దేవుని సన్నిధిలో మరలా నేను ప్రార్థించినప్పుడు మరలా దేవుడు తన ఆత్మతో నింపి భాషల వరంతో మళ్ళీ నాకు పాత జీవితాన్ని దయచేసినందుకు దేవునికి వందనాలు. అంతేకాక నాకు జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే చాలా భయం. 3 years నుండి ఒకటే జాబ్ చేస్తుండగా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకొని ఒక సండే ప్రేయర్ చేసుకొని, దేవా నేను 3 years అయిపోయింది, మళ్ళీ 4th year ఇదే కంపెనీలో రన్ కాకుండా నెక్స్ట్ నేను ఇంకేదైనా మంచి జాబ్కి వెళ్ళాలని ప్రేయర్ చేసుకున్నప్పుడు అనుకోని రీతిగా నేను ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. అయితే దానిలో నేను సెలెక్ట్ అవ్వడం నాట్ ఈవెన్ 1 day కూడా నాకు వేస్ట్ కాకుండా December 31st వరకు ఒక కంపెనీలో చేసి Jan 1st నుంచి ఇంకొక కంపెనీలో జాయిన్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. దాని నిమిత్తమే దేవునికి వందనాలు. మాకు ఒక తమ్ముడు ఉన్నారు, 2 తమ్ముళ్ళు. దాంట్లో ఒక తమ్మునికి హీమోగ్లోబిన్ లెవెల్ 4కి పడిపోయింది అనమాట. సో డాక్టర్స్ ఏం చెప్పారంటే తనకి కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, సో తనను ఐసీయూలో అడ్మిట్ చేయాలని చెప్పారు. ఐసీయూలో అడ్మిట్ చేయకుండా మేము విశ్వాసంతో లైవ్ ప్రోగ్రాంలో స్లిప్ రాసి పెట్టాము. ఆల్ అనాటింగ్కి తమ్ముని తీసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మేము వెళ్ళి మళ్ళీ హీమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే తమ్మునికి హీమోగ్లోబిన్ లెవెల్ 14%కి పెరిగింది. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నేను బీఎస్సీ నర్సింగ్ కిమ్స్లో చేస్తున్నాను. సో నేను ఇంతవరకు చదివిన ప్రతి స్టడీస్లో దేవుడు నాకు అన్నిట్లో ఫస్ట్ క్లాస్ ఇచ్చాడు. సో ఇక్కడికి వచ్చిన ఎవ్రీ మంత్ నేను ఆల్ అనాటింగ్ తీసుకుంటున్నాను కదా దేవా, నా లైఫ్లో ఒక డిఫరెన్స్ చూడాలని నేను ప్రేయర్ చేశాను. ఎగ్జామ్ నెక్స్ట్ డే ఆంటీతో వచ్చి ప్రేయర్ చేయించుకున్న తర్వాత ఎగ్జామ్స్ రాయడం జరిగింది. దేవుడు నాకు అనుకోని రీతిగా డిస్టింక్షన్ ఇచ్చి నా కాలేజ్లో ఒక టాపర్గా ఉంచినందుకే దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది సాక్ష్యం ముగిస్తున్నాను. నేను ఇక్కడికి Jan 1st నుంచి వస్తున్నానండి. సో Jan 1stలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు షారోన్ సిస్టర్ ప్రేయర్ చేశారు. అప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి, మీకు అద్భుతాలు మీ వెంట వస్తాయి అని చెప్పారు. నా జీవితంలో చాలా అద్భుతంగా దేవుడు నన్ను ఆశీర్వదించాడండి. నేను ఫస్ట్ రౌండ్ మైక్రోసాఫ్ట్లో సెలెక్ట్ అవుతున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. యూఎస్ రౌండ్లో నేను ఎలా సెలెక్ట్ అవ్వగలను అని. ఇండియాలో అయితే నేను సెలెక్ట్ అయిపోయాను, కానీ యూఎస్ రౌండ్లో నేను సెలెక్ట్ అవ్వాలి అంటే నాకు చాలా భయం వేసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వర్షిప్కి నాకు చాలా అద్భుతంగా నాకు దేవుడు గొప్పగా ఆశీర్వదించి మైక్రోసాఫ్ట్లో నాకు జాబ్ ఇచ్చారండి. అది కూడా పెద్ద ప్రాజెక్ట్లో ఇచ్చారండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్లో నాకు రోల్ ఇచ్చారు. దానికి నేను షారూన్ సిస్టర్ గారికి, బ్రదర్ ప్రవీణ్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి మీరు కూడా అద్భుతాలు పొందాలని కోరుకుంటున్నాను. రెంట్కి ఇస్తామని 3 నెలల నుంచి ఖాళీ ఉన్నది. అందరు వస్తురు చూస్తురు వెళ్తురు. నేను పోయిన సండే వచ్చి ఇలా పేరు చేసుకొని ఆ బుక్ తీసుకెళ్ళి ఆడ పెట్టిన. మండే రోజు వెళ్ళి పెట్టిన అర్ధ గంటకే వచ్చి మాకు 2 లక్షలు అప్పు ఉంది. అప్పు గురించి నేను ఎక్కువ ప్రార్థన చేసిన, ఇటుకి వచ్చి కన్నీరు ప్రార్థన. అయితే మేము వాళ్ళకి అడగక ముందే మేము 2 లక్షలు ఇస్తామమ్మా, మీ ఇంట్లో ఉంటాము, మీరు ఎప్పుడు ఇస్తారు, ఇంట్రెస్ట్ గిట్ట ఏమొద్దు అన్నారు. నాకు దేవుడు ఆ బుక్ వల్ల చాలా మేలు చేసిండమ్మా నాకు. ఇంకొకటి నేను మా కూతురు గురించి వచ్చినమ్మా నేను టీవీలో చూసి. ఇక మా హస్బెండ్ ఏమో ముందు వెళ్ళొద్దు రాత్రిపూట అంటుండే, కానీ నేను చాలా పేరు చేసుకొని ఇక్కడికి వచ్చిన. ఇక మా ఆయనకు 5 అవుతుంది నువ్వు వెళ్ళవా అని అంటుండమ్మా. చాలా మారిండు మా భర్తవి. తనకి ఇల్లు ఉంది, ఎవరు రెంట్కి రావట్లేదు, 2 లక్షలు అప్పు ఉంది. కల్వరి ప్రత్యక్షత బుక్ గురించి నేను చెప్తున్నప్పుడు విశ్వసించి లాస్ట్ వీక్ ఆ బుక్ తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టిందంట. పెట్టిన గంటకే 2 lakhs ఒక వ్యక్తి ఇచ్చి ఇల్లు రెంట్కి తీసుకోవటం జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ జీవం కలిగిన వాక్కు మీ ఇంట్లోకి వస్తుండగా మీ ఇంట్లో ఉన్న శాపము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ పత్రిక ఒకవేళ బాధల్లో ఇట్లా కష్టాల్లో ఉన్న వారికి మీరు ఎవరికి ఇచ్చినా వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా,